విషయాన్ని మీ దృష్టికి చూస్తున్నాం. ఏదేమైనా కూడా మనం పుట్టిన తర్వాత పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం జిఎం పాలెం నల్ల మోటార్ క్వారీలో బాంబు పేలుళ్లను వెంటనే నిలిపివేయాలని దోనెలపల్లి పునరావాస కాలనీ ప్రజలు డిమాండ్ చేశారు. పేలుళ్ల తీవ్రతకు ఇళ్లకు పగుళ్లు ఏర్పడి పెచ్చులు ఊడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళ పేలుళ్లతో ప్రాణభయం నెలకొంటుందని తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కోరి వల్ల మా ఇల్లులు బాగా అదిరిపోతున్నాయండి. ఆ ఇంట్లో ఉండడానికి కూడా భయం వేస్తుందండి. ఉంటే మాకు న్యాయమైనా చేయండి, లేకపోతే మాకేమన్నా కొత్త ఇల్లు అన్నా మాకు కట్టించివ్వండి. ఇంట్లో ఉండడానికి మాత్రం చాలా భయం వేస్తుంది. అండి మాది సూరంపాలెం పంచాయతీ అండి. అందులో గ్రామం దోనెలపల్లి అండి. దోనెలపల్లి అయితే మాకు గంగవరం ఈ సూరంపాలెం ప్రాజెక్ట్ నుంచి కాలనీ కట్టారండి. చిన్నాలమ్మ, సూరంపాలెం పంచాయతీ, గంగవరం మండలం. మా గ్రామం దోనెలపల్లి అండి. దోనెలపల్లి మరి అలాగే కోరిలోన దోనెలపల్లి గ్రామంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నల్లరాయి కారులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే తీవ్ర నష్టం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఎంతో ప్రాణ నష్టమే కాదు, ఆస్తి నష్టాలు కూడా జరిగే ప్రక్రియలో భాగంగా ఈరోజు మా బాధని వ్యక్తపరుస్తున్నాం. దయచేసి అధికారులందరూ కూడా దీనిగా ఆపే ప్రక్రియను మీరు చేయలేరనే మాకు అర్థమైంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నేను సూరంపాలెం పంచాయతీ చెందిన పీసా ఉపాధ్యాయులను నేను మాకు ముఖ్యంగా ఏంటంటే మాది దోనెలపల్లి సూరంపాలెం రిజర్వ్ ఇప్పుడే శీతగోతాలు అయిపోయి ఉన్నాయి హౌసింగ్. వాటికి తోడుగా ఈ మళ్ళీ జగ్గంపాలెం సంబంధించిన ఈ నల్లరాయి కోరీలు ఈ బ్లాస్టింగ్ వలన పై పెచ్చులన్నీ అదురుకి పడిపోవడం, ఈ గోడలు కూడా బద్దలాసిపోవడం ఇవన్నీ